మనం ఇప్పుడు వినాయకుడికి పూజ చేస్తున్నాము. ఎందుకు మట్టి వినాయకుడినే పెట్టడము? వినాయకుడు మరి బంగారం వినాయకుడిని పెట్టుకోవచ్చు కదా! మట్టి వినాయకుడిని పెట్టి మట్టిలోనే కలుపుతారు. దానికి కారణం ఏంటి అంటే మన శరీరం ప్రకృతిలో నుంచి వచ్చింది. అంటే పంచభూతాల తత్వం ఉన్నటువంటి లక్షణాలన్నీ మన శరీరానికి ఉన్నాయి. ఇది హ్యాపీగా క్యాజువల్గా మట్టిలో కలిసిపోతుంది. అందుకని ఏంది మట్టి అంటే ఇది ప్రకృతి, ఇది మట్టి, ఇది కలిసిపోయేది అనేటువంటి విషయాన్ని మనకి డీకోడ్ చేస్తూ దేవుడి రూపంలో ఆ మహానుభావులు చెప్పటం జరిగింది. ఎవరు? ఆ ఋషులు. అట్లన్నా మనం విషయాన్ని అర్థం చేసుకొని కొన్నాళ్ళకు పోతే కొన్నాళ్ళకైనా నేను ఎందుకు పూజ చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తామని చెప్పారబ్బా. ఈ మట్టి వినాయకుడికి ఏంటి? ఈ భగవతత్వంలో నుంచి, భగవతత్వం అంటే ఏంటి? అది నిరాకారం, దాంట్లో నుంచి వ్యక్తమైందంతా ప్రకృతి అన్నారు. మనమేమనుకుంటాం, ప్రకృతి కోపం వచ్చింది, ప్రకృతి కోపం వచ్చింది అంటున్నాం. మన కంటికి కనపడేది ప్రతిదీ ప్రకృతి. చీమ దగ్గర నుంచి మనం కానీ, చెట్లు కానీ అన్నీ ప్రకృతే. ప్రకృతి అంటే అర్థమైంది కాన్స్టెంట్గా ఉండదు, మారిపోతూ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మట్టిలో వచ్చిన వాళ్ళు మళ్ళీ మట్టిలో కలిసిపోతున్నామంటే మారుతూ ఉండబట్టే కదా. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఈ మట్టిలో వచ్చినటువంటి ఇది ఎట్లా వచ్చింది మట్టిలో? ఇది మట్టిలో నుంచి వచ్చిన దీని దగ్గర 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి ప్రాణశక్తి ఉంది, ఒకటి దీని దగ్గర జ్ఞానశక్తి ఉంది. అంటే ఏంటి? మనం ఎక్కడి నుంచి వచ్చాము? మన ప్రాణము, మన జ్ఞానము, ఆ 2 మనతో ఉన్నాయి. మనం పోయేటప్పుడు ఎలా పోతాము? పోయేది శరీరమే, కానీ ప్రాణశక్తి, జ్ఞానశక్తి వదిలేసాయనుకో శరీరం పడిపోతుంది. అందుకని ఏం చేశారు, దీనికి శుద్ధి, బుద్ధి అని ఇద్దరు భార్యలను పెట్టారు. శుద్ధి అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి శక్తి. బుద్ధి అంటే ఏంటి? మన ఆలోచన. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు మన శరీరానికి ఏమేమి ఇవ్వాలి? ఎలా తయారైంది ఈ క్షేత్రం అన్నారు దీన్ని. ఎట్లా తయారైంది? ఈ పంచభూతాల్లో ఏ లక్షణాలు ఉన్నాయి? పంచభూతాలు అంటే ఏంటి? నేల, నీళ్లు, అగ్ని, వాయు, ఆకాశం. వాటికి ఏ లక్షణాలు ఉన్నాయో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవిలో అదే లక్షణాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ జీవే కాదు, ఈవెన్ కొండ, గుట్ట, వాటిట్లో కూడా ఆ లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఉన్నాయి అని ఎవరికి తెలుస్తోంది? మన మనసుకి, మన బుద్ధికి తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆ పంచభూత తత్వాలతో ఉన్నటువంటి మన శరీరంలోకి 24 లక్షణాలు ఉన్నాయి. 24లో మనసు, బుద్ధి, అహంకారం 3 పోతే మన దగ్గర 21 ఉన్నాయి. ఆ 21లో ఏంటి? పంచభూతాలు 5, పంచకోశాలు 5, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, 20. ఈ 21తో పాటు ఇంకోటి ఏముంది? మన దగ్గర జీవ చైతన్యం, ప్రాణం ఉంది కదా. అందుకని 21 పత్రాలతోటి దేవుడికి పూజ చేస్తారు. శుద్ధి, బుద్ధి ఏంటి? బుద్ధి డెవలప్ అవ్వడానికి మనకు చదువుకోవడానికి శ్రీ అని పెట్టి పుస్తకాలు పెట్టుకుంటాం కదా. ఎప్పుడైతే మన బుద్ధి డెవలప్ అవుతుందో మన దగ్గర ఉన్నటువంటి శుద్ధి అంటే ఏంటి? మన ప్రాణశక్తి శుద్ధి అవుతుంది. ఇప్పుడు అంటున్నారు కదా గట్టుకి బ్రెయిన్కి సంబంధం ఉందని. ఆ ప్రాణశక్తికే మనం ఇచ్చేది ఆహారం. శరీరం అనేది కేవలం ఒక ముద్ద, ఒక మట్టి ముద్ద లాంటిది. ఈ మట్టి ముద్ద నడవాలి అంటే, మన ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉండాలంటే, మన బుద్ధికి మంచి ఆలోచనలు ఉంటే మనం శుద్ధి అయ్యి వండర్ఫుల్గా చేస్తాం.